ఇగో గ్యాస్ అయిపోయింది. ఇక పొయ్యి మీద వంట చేసుడు అవుతుంది. ఇక నేను వీల్ చైర్లో ఎటైనా పోవాలంటే వీల్ చైర్లో పోతా. ఇప్పుడైతే ఏడికి పోలేదు. ఇక చూడండి అంత ఇల్లంతా గాయ గాయ ఉంది. ఇక గ్యాస్ మీద వండినోళ్ళు పొయ్యి మీద వండాలంటే ఎంత బాధ అంటే అంత పొగ అయితే ఇల్లు నిండా కుమ్మింది. ఇక చూడండి మా పిల్లలు ఇక పొయ్యి మీద వంట చేసుకోవాలి, కట్టెలు సుతలేవు, ఫుల్ వాన కొట్టేటట్టుంది. ఇక ఇప్పుడు వంట చేసుకోవాలి. ఏం కర్రీ వండుతారో చూడాలి మా చిన్నోళ్ళు. ఇక చూసారా మా ఇల్లునైతే ఎక్కడ బట్టలు అక్కడనే ఆగమాగం ఉంది. వాన వస్తే రేకులు ఉడుస్తున్నాయి. అంతా గాయ గాయ ఉంది చూడండి. ఇక ఏం చేస్తాం, ఇంకో ఊరిసి బీరువా సుత సీకిపోయింది, ఖరాబ్ అయింది, అంత ఘోరంగా ఉంది. ఇగో టీవీ సూత బ్యాలెన్స్ లేక తిందామంటే తిండికి లేవు. ఇక బ్యాలెన్స్ ఏమిస్తాం, అన్నిటికీ రేటు పెరిగింది. అందుకని ఇక టీవీ బ్యాలెన్స్ తెంచలే, టీవీ మూలకు పడ్డది. ఇక అలా ఉంది మా బతుకులు అయితే. ఇప్పుడు పూట గండం అవుతుంది. ఇక గ్యాస్ ఉడిచింది. గ్యాస్కి ఎంతనో చూడాలి, సగం పైసలు సుతా పడతలేవు. ఇక 1000 రూపాయలట గ్యాస్. ఇక గ్యాస్ రింపించుకోవాలి కానీ ఇంకా రింపించలే. పొయ్యి మీద అండుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.